నమస్తే అంకుల్, మీ పేరు? రమేష్ బాబు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి. మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈటెల రాజేందర్. ఎందుకు ఈటెల గారు అనుకుంటున్నారు? అంటే సెంట్రల్లో నా ఐడియా ప్రకారం బీజేపీ ఉంటేనే ఇండియా డెవలప్ అవుతుంది. ఇంకా స్టేట్ అంటే ఇక అంత ఏ పార్టీ అయినా పర్వాలేదు. ఇక్కడ ఈటెల గారు వస్తే డెవలప్మెంట్ జరుగుతుందన్న నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా. ఎందుకంటే ఏ డిసిషన్ తీసుకోవాలన్నా పార్లమెంట్లో తీసుకోవాలి కాబట్టి పార్లమెంట్లో మెజారిటీ రావాలనేసి ఈటెలకి వేయాలని నా అభిప్రాయం. ఇప్పుడు ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే సెంట్రల్ నుంచి నిధులు తీసుకొని వచ్చే సత్తా ఆయనకుందా? అంటే ఊకమ్మడిగా ఏదన్నా బిల్లు పాస్ చేయాలంటే మెజారిటీ ఉండాలి కదా, కాబట్టి సపోర్ట్ ఉంటుంది. కేంద్ర మంత్రికి వచ్చే అవకాశం ఉంది ఈటెల గారు గెలిస్తే? కేంద్ర మంత్రి ఇంకా ఏంటంటే ఫైనల్ డిసిషన్ మోదీ గారి పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళ డిసిషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మరి ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేస్తారా? ఖచ్చితంగా, ఎందుకంటే సెంట్రల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి డెవలప్ అవుతుంది. ఈటెల గారికి ఏమైనా సానుభూతి ఓట్లు పడే అవకాశం కనిపిస్తుందా ఇప్పుడు? బీజేపీ హవా బాగా నడుస్తుంది కాబట్టి ఈటలకు పడతాయి. ఆయన నాన్ లోకల్ అంటున్నారు, మరి మీ ఇక్కడ ప్రజలు ఆశీర్వదిస్తారు ఆయనని, మల్కాజ్గిరి ప్రజలు? ఖచ్చితంగా, ఎందుకంటే మైండ్లో బీజేపీ అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు, ఆయన్నే గెలిపిస్తారని నా అనుకుంటున్నా. సెంట్రల్నే గెలిపిస్తేనే మనకు సెంట్రల్లో కొద్దిగా పవర్ ఉంటుంది. మరి సెంట్రల్లో కూడా ఈసారి మోదీ గారు వచ్చే అవకాశం ఉంది? 100%. ప్రతి ఛానల్ అదే చెప్తుంది. ప్రతి ఛానల్, ప్రతి మనిషి సెంట్రల్లో బీజేపీ తప్ప వేరే పార్టీ వస్తే ఇండియానే ఇది మర్చిపోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే. మొద నష్టపోడు, నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగా వచ్చిన వాళ్ళు నెలకి 2500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాండ్రు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. వెనకడుకోకుడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమి కదా, మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అయ్యన్నీ ట్రంకు పెట్లల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం చెవులు పోయినాయంట. పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.